హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుల్లకంద కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంతో టేస్టీగా వస్తుంది ఈ పుల్లకంద కర్రీ అండి. పుల్లకందనైతే తీసుకోండి. చూడండి పుల్లకందనైతే మంచిగా పొట్టు అయితే తీసుకోవాలి. మొత్తం మీద అంతా మట్టి ఉంటుంది కాబట్టి మొత్తం మంచిగా పొట్టు అంతా తీసేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ముక్కల్లాగా కట్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా ఒక ముక్కలుగా కట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే పీసెస్గా చేసేసుకోండి. ఇదంతా మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే పుల్లకందలను అయితే కట్ చేసుకొని వేసేసుకుందాం. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఆయిల్లోనే హాఫ్ బాయిల్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మాడిపోకుండా అయితే చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ ఇష్టం కొద్దీ తింటారు. ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చూడండి ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులో మనమైతే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని కొత్తిమీరలను యాడ్ చేసుకొని అందులో యాలకులు లవంగాలను అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అందులోనే కుడుకనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే కుడుకనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. నేనైతే పుల్లకంద 1 kg అయితే తీసుకున్నాను. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే సైడ్కి అయితే తీసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా బ్లెండ్ అయితే చేసుకోండి. ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇవైతే పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పసుపునైతే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. మనమైతే ఇవరిదాకా ఫ్రై చేసుకున్న పుల్లకందనైతే వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని కొంచెం వరకు అయితే
వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే మళ్ళీ తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే అంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. పుల్లకంద కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. 1.5 అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చిల్లీ పౌడర్ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. అందులోనే 1.5 అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాకైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ పుల్లకంద కర్రీ అయితే నోరూరించే విధంగా అయితే ఉంటుంది. మీకు చూడంగానే తినే విధంగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టేసుకొని తీయండి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఈ పీస్ అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే కొంచెం వరకు అయితే నానబెట్టేసుకొని ఇందులోనే చింతపండు రసం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ పుల్లకంద కర్రీ రెసిపీ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ ముక్క నోట్లో వేసుకోగానే మొత్తం మంచిగా కరిగిపోతుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయితే చేసుకొని ఇదైతే కొంచెం వరకు అయితే బాయిల్ అయితే చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకొని అందులో బ్లెండ్ చేసుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇదైతే మంచిగా బాయిల్ అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్ అయితే చేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసి ఇదైతే మళ్ళీ మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే కొంచెం వరకు అయితే బాయిల్ చేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుని అయితే వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. పుల్లకంద రెసిపీ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.